మా ఏలూరులో కూడా మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఒకసారి లైవ్లో నేను వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడి నేను వెంటనే అసలు మాట్లాడతాను. అండ్ బాలు గారని ఏలూరు జాతర కోసం మీరు వినే ఉంటారు. ఏలూరు జాతర ఇండియా వైజ్గా చాలా పెద్దగా జరిగింది. అండ్ ఆయన లాస్ట్ టైం నుంచి మనకి ఎటువంటి హెల్ప్ అయినా సరే ఆయన చేస్తారని నాకైతే నమ్మకం ఉంది. ఒకసారి ఆయనతో మాట్లాడితే ఆయన ద్వారా మన ఏలూరు ఎమ్మెల్యే వరకు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తారు. ఒకసారి మనం కలిసి మాట్లాడతాం. అన్నయ్య నమస్తే అన్నయ్య. యాక్చువల్లీ నేను కెమెరా ముందు ఉన్నాను అన్నయ్య ఒక ఇంటర్వ్యూలో. అన్నయ్య మనకి సోషల్ మీడియాలో ఒక పాపకి హెల్ప్ కావాలి అని చెప్పేసి బాగా వైరల్ అవుతుంది అన్నయ్య. పునర్వి అనే పాపకి. సో వాళ్ళు మన మాస్టర్ టీవీని ఆశ్రయించడం జరిగింది అన్నయ్య. అనుకుంటే నేను వెంటనే వాళ్ళకి మీ వరకు సహాయం ఖచ్చితంగా అందాలి అంటే కనుక నాకు తెలిసిన సహాయం అనగానే ముందున్న వ్యక్తి మా అన్నయ్య ఒకరు ఉన్నారని మీకు చేశాను అన్నయ్య. అండ్ ఖచ్చితంగా వాళ్ళు అలాగే మన ఏలూరు ఎమ్మెల్యే బడేటి అన్నయ్యను కూడా కలుస్తా అంటున్నారు అన్నయ్య. ఒకసారి మీ సపోర్ట్ ఒకసారి ఉంటే అండ్ ఒకసారి నేను మీ నెంబర్ వాళ్ళకి నేను అందజేస్తాను అన్నయ్య. ఒకసారి వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫాదర్ ఒకసారి మీతో మాట్లాడతారు అన్నయ్య. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ నా పేరు సురేష్ కుమార్. చెప్పండి సార్. మీ పాప చూసాం మీది వీడియో ఇవన్నీ మా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా పెడుతున్నారు. చూసానండి. మా సైడ్ మీకు ఏదో సాయం చేసి పెడతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్. ఓకే సార్. అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ నవీన్. నాకు తెలుసు అన్నయ్య హెల్ప్ ఏ విధంగా ఉంటుందో. అడగగానే వెంటనే టచ్ లో ఉంటావు. అండ్ ఇలాంటి మధ్య సాయం నువ్వు చేస్తావని నమ్మకంతో ఫస్ట్ కాల్ చేసి వెంటనే లిఫ్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. మన ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ కూర్చోపెట్టి వీడియో కూడా చేపిస్తా. నేను నా టీమ్ తో చేపిస్తాను. అయ్యో డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఓకే. థ్యాంక్ యూ.